శాసనమండలి పక్షనేత నియామకం వైసీపీలో చిచ్చురేపుతోంది. మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య పార్టీకి రాజీనామా చేయటం వెనక శాసనమండలిలో వైసీపీ పక్షనేత కూడా ఓ కారణమా? మాజీ ఎమ్మెల్యేకు శాసనమండలి పక్షనేతకు మధ్య లింక్ ఏంటి? వైసీపీలో మండలి పక్షనేత రేపిన మంటలేంటి? వాచ్ ది స్టోరీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల తీరు మారుతున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో 5 ఏళ్ల పాటు వైసీపీలో కొనసాగలేమని భావిస్తున్న నేతలు ఏదో కారణం చూపి పార్టీ నుంచి జంప్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతుండగా, కొందరు ముందుగా పార్టీకి రాజీనామా చేసి ఆ తరువాత భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెడతామని భావిస్తున్నారు. అలాంటి వారిలో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య ఒకరు. వైసీపీ సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు స్వయంగా అల్లుడైన రోసయ్య 2019లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మొన్నటి ఎన్నికల్లో ఆయన్ను గుంటూరు లోక్సభ అభ్యర్థిగా నిలిపింది వైసీపీ. అయితే పార్లమెంటు ఎన్నికల్లో భారీ తేడాతో ఓటమి చెందిన కిలారి రోసయ్య ఫలితాల విడుదల నుంచి పార్టీపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. సమయం చూసుకుని పార్టీని వీడాలని ఇన్నాళ్లు వేచి చూసిన రోసయ్య మండలిలో శాసనసభాపక్ష నేతగా గుంటూరుకు చెందిన లేళ్ల అప్పిరెడ్డిని నియమించిన వెంటనే పార్టీకి రాజీనామా చేశారు. వాస్తవానికి లేళ్ల అప్పిరెడ్డికి రోసయ్య రాజీనామాకు నేరుగా ఎటువంటి సంబంధం లేకపోయినా తన మామ ఉమారెడ్డి కోసమే రోసయ్య ముందుగా బయటకొచ్చినట్లు చెబుతున్నారు. వైసీపీలో ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు టీడీపీలో క్రియాశీలంగా పనిచేసిన ఉమారెడ్డి చంద్రబాబుతో విభేదిస్తూ వైసీపీలో చేరారు. ఇక ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినేత జగన్ కూడా సముచిత గౌరవమే ఇచ్చారు. గత ప్రభుత్వంలో చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. అయితే పార్టీ అధికారం కోల్పోయిన తరువాత శాసనమండలిలో విపక్ష నేత హోదాపై కన్నేశారు ఉమారెడ్డి. వైసీపీ పక్ష నేతగా తనకు అవకాశమిస్తే విపక్ష హోదాతో కేబినెట్ సౌకర్యాలు అనుభవించొచ్చని భావించారు. అయితే తానొకటి తలిస్తే పార్టీ మరోటి ఆలోచించింది. ఉమ్మారెడ్డికి బదులుగా గుంటూరు జిల్లాకి చెందిన లేళ్ల అప్పిరెడ్డికి శాసనమండలి వైసీపీ పక్ష నేతగా నియమించింది. ఈ పరిణామం రుచించని ఉమ్మారెడ్డి అసంతృప్తికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగా తన అల్లుడైన కిలారి రోసయ్యతో పార్టీకి రాజీనామా చేయించారని అంటున్నారు. ఇక వైసీపీ నుంచి బయటకొచ్చిన కిలారి రోసయ్య జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇందుకోసం తన వియ్యంకుడైన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ద్వారా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో చర్చలకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. అయితే రోసయ్య, ఉమ్మారెడ్డి ఇద్దరూ ఒకేసారి జనసేనలో చేరతారా, లేక ముందుగా రోసయ్య తరువాత ఉమ్మారెడ్డి వెళతారా అన్న చర్చ జరుగుతోంది. అయితే వయస్సు రీత్యా తాను వెళ్లే కన్నా తన కుమారుడి రాజకీయ భవిష్యత్ కోసం అల్లుడు రోసయ్యతో పాటు కుమారుడు వెంకటరమణను జనసేనకు పంపించాలని ఉమ్మారెడ్డి భావిస్తున్నట్లు ఇంకో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత గుంటూరు జిల్లా వైసీపీలో కలకలం చెలరేగుతోంది. ఇప్పటికే గుంటూరు నగర పార్టీ అధ్యక్ష పదవికి పార్టీకి మాజీ ఎమ్మెల్యే మద్దాలగిరి రాజీనామా చేయగా, ఆయన వెనుక రోసయ్య కూడా వైసీపీకి బై బై చెప్పేశారు. ఈ లిస్టులో మరికొందరు ఉన్నారంటున్నారు. అయితే ఇలా వైసీపీ నుంచి బయటకొచ్చిన నేతలకు టీడీపీలో అవకాశం లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా జనసేనను ఎంచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏదైనా సరే వైసీపీ నేతలు చేరే విషయంలో కూటమిలోని 3 పార్టీలు ఒకే మాటపై ఉండాలని ఇటీవల నిర్ణయించడంతో వైసీపీ మాజీ నేతల చేరికపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.